థ్రెష్ హోల్డ్ క్వాంటిటీ ఉంటుంది. అంటే మీరు అంత ఒక పూట 100 గ్రామ్స్ అంతా, సపోజ్ నేను జస్ట్ అప్రాక్సిమేట్ 100 గ్రామ్స్ అంటున్నాను, 100 గ్రామ్స్ అంతా తింటే అంత ఫైబర్ మీ దేహంలో ఆ ధాన్యంది వస్తే అది వెళ్ళి ఆ క్లీనింగ్ పని చేయగలుగుతుంది. అన్నీ మిక్స్ చేసుకొని మీరు 100 గ్రామ్స్ తిన్నారనుకోండి, 20 గ్రామ్స్ కొర్రలు, 20 గ్రామ్స్ అరికలు, 20 గ్రామ్స్ ఊదలు, ఆ 20 గ్రామ్స్ దేన్ని క్లీన్ చేసేదానికి కూడా సరిపోదు. సో ఆ థ్రెషోల్డ్ క్వాంటిటీ ఆఫ్ క్లీనింగ్ ఫైబర్ మీకు దొరికేదానికి మిక్స్ చేసేది మంచిది కాదు. ఇండివిజువల్గా ఈ ధాన్యాల్ని వాడినప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. షుగర్ తగ్గుతుంది మిక్స్ చేసి వాడినా, గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది. కానీ ఈ సెపరేట్గా ఉన్న క్లీనింగ్ ప్రాపర్టీస్, అంగాంగాల్ని శుద్ధం చేసే శక్తి మిక్స్ చేసి తిన్నప్పుడు డైల్యూట్ అయిపోతుంది. ఏది సరిగ్గా క్లీనింగ్ పని జరగదు. So am I clear? Why you should not mix the millets? So what should we remember? Points to remember while eating millets. అన్ని సిరిధాన్యాలని రొటేషన్లో వాడేది ముఖ్యము. 1 point. సెకండ్ పాయింట్, మిక్స్ చేసేది మంచిది కాదు. సెపరేట్గా వాడండి. ఇప్పుడు చాలామంది ఈ మల్టీగ్రెయిన్ మిక్స్ అని గంజి పౌడరు, బ్రెడ్లో, నూడిల్స్ ఏదో ఒకటి మల్టీగ్రెయిన్ అని అమ్ముతున్నారు. అన్నీ మిగిలిపోయినది మిక్స్ చేసి ఇంకా ఎక్కువ డబ్బులకి అమ్ముతున్నారు. మోసపోదండి. సెపరేట్గా వాడండి. ఇప్పుడు కొర్రలు 100 రూపీస్ అంటే, అండు కొర్రలు 200 రూపీస్ అంటే, మిగిలిందంతా దాని మధ్యలో ఉంటే 1 kg మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ఎంత ఉండాలి? లెటస్ సే ఇట్ ఇస్ ఓకే అనుకుందాం, 200 రూపీస్ లోపలే ఉండాలి కదా. మ్యాక్సిమం ఏది రేట్ ఉందో దాని లోపలే ఉండాలి. బట్ ఎంతకు అమ్ముతారు? 400కి అమ్ముతారు. మిగిలిపోయిన ఏదంతా మిక్స్ చేసి ఎక్కువ డబ్బులకి అమ్ముతారు. మేము దాన్ని ఇంట్లో తెచ్చుకొని మిక్స్ చేసుకున్న డబ్బులు తక్కువ కావాలి, అయినా 400 ఇచ్చి తీసుకొని, అండ్ వీఆర్ నాట్ గెటింగ్ ఆల్ ది బెనిఫిట్స్. సో దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ యూజింగ్ దిస్ మల్టీగ్రెయిన్ పౌడర్స్. సో ఫస్ట్ పాయింట్, అన్ని ధాన్యాలని వాడేది ముఖ్యము, అలాగే మిక్స్ చేసి వాడకూడదు. మూడోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సోక్ చేసి వాడాలి. నానబెట్టేది చాలా ఇంపార్టెంట్. నానబెట్టలేదంటే సిరిధాన్యాల్ని వాడకూడదు, నానబెట్టేనే వండాలి. నానబెట్టేదంటే ఏదో 15 minutes సోక్ చేసేసి 20 minutes సోక్ చేసేసి నేను నానబెట్టే వాడుతున్నాను అని చెప్తారు. అలా కాదు. రైస్ చేయాలంటే 6 to 8 hours నానబెట్టాలి. అదే నూక వాడుతున్నారంటే, రవ్వగా వాడుతున్నారంటే మినిమం 4 hours నానబెట్టాలి. పిండి వాడుతున్నారంటే మినిమం 2 hours నానబెట్టాలి. మినిమం అని ఎందుకు అంటున్నాను అంటే, పిండిని కూడా 8 గంటలు నానబెట్టినా ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ 2 hours మీరు నానబెట్టాలి. ఓకే. సో ఇప్పుడు మీరు చూసినది రైస్ ఫామ్, బియ్యం చేసేది, అన్నం చేసుకునే ఫామ్, దాన్ని 6 to 8 hours సోక్ చేయాలి. అదే ఉప్మా చేసేదానికి నూక తీసుకున్నారనుకోండి, దాన్ని మినిమం 4 hours నానబెట్టాలి. దాన్ని కూడా 8 గంటలు నానబెడితే నో ప్రాబ్లం, మంచిదే. మినిమం 4 hours. పిండి చేసినా కూడా 2 hours అయినా నానబెట్టాలి. క్లియర్? రీజన్ బీయింగ్, సిరిధాన్యాల స్ట్రక్చర్ ఎలా ఉందంటే, పదరాల్లో ఈ పీచు పదార్థం ధాన్యాది మధ్యలో నుంచి బయట వరకు ఉంటుంది. సో ఒక లేయర్ కార్బోహైడ్రేట్తో, ఒక లేయర్ ఫైబర్, ఒక లేయర్ కార్బోహైడ్రేట్, ఒక లేయర్ ఫైబర్. సో లోపల వరకు ఈ పీచు పదార్థం ఉన్న కారణం ఈ లోపల భాగము
బాగా ఉడకాలంటే, అది మీకు డైజెస్ట్ కావాలంటే అది నానింటే మాత్రమే జరిగేది. మీరు 2 hours సోక్ చేశారనుకోండి ఈ విధంగా ఉన్న ధాన్యాన్ని, బయట పదరాలు మాత్రమే సోక్ అవుతుంది, ఈ భాగం మాత్రమే ఉడుకుతుంది, లోపల అది ఉడకదు. అప్పుడు మీకు డైజెస్ట్ చేసుకునేది కష్టము, దాన్ని బెనిఫిట్స్ కూడా సరిగ్గా దొరకవు, హీట్ అనిపించేది. ఎందుకు హీట్ అవుతుంది? లోపల మీరు తిన్న తర్వాత కూడా ఈ లోపల భాగం నీళ్ళని పీల్చుకుంటూనే ఉంటుంది. సో మీ దేహంలో ఉన్న సెల్స్ నుంచి నీళ్లు పీల్చుకున్నప్పుడు మీకు డిహైడ్రేషన్ అవుతుంది, మీకు హీట్ అని అనిపిస్తుంది. సో బయటనే బాగా నానపెట్టి వండినప్పుడు ఈ హీట్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లము అంతా అవాయిడ్ అవుతూ వస్తుంది. సో షార్ట్ కట్ లేదు ఇక్కడ. వేడి నీళ్ళు వేసానని అర్ధగంట నానపెడితే సరిపోదు. 6 to 8 hours సోకింగ్ కంపల్సరీగా చేయాలి. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేశారో రవగా తగ్గుతుంది టైం. అదే బాగా పిండిగా గ్రైండ్ చేశారనుకోండి, ఫైబర్ ఇస్ మోర్ ఈజీలీ యాక్సెసిబుల్, సో టైం తగ్గుతూ వస్తుంది. సో రీజన్ వై డ్యూరేషన్ రెడ్యూసెస్, పిండి చేసినప్పుడు ఆ యాక్సెసిబిలిటీ, నీళ్ళు దాన్ని సోక్ చేసేదానికి ఈజీగా అందుతుంది. బట్ ఈవెన్ సో సోకింగ్ ఈజ్ మస్ట్. ఓకే, సో మిక్స్ చేయకూడదు, నానపెట్టి వండాలి. రొటేషన్లో అన్ని ధాన్యాలని వాడితే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, పాలిష్డ్ సిరిధాన్యాలని వాడద్దండి. ఇది మీరు కొనుక్కునేటప్పుడే సెలెక్షన్లో తెలిసేది. ప్రతి ఒక్క సిరిధాన్యానికి మేము ఇప్పుడు డిస్కస్ చేసినట్టు కలర్ ఉంటుంది. సో ఎల్లో కలర్లో ఫాక్స్టైల్ మిల్లెట్, గ్రీన్ కలర్లో బ్రౌన్ టాప్ మిల్లెట్, రెడ్డిష్ బ్రౌన్లో కోడో మిల్లెట్. ఊదులు మరి సామలు కూడా వైట్గా ఉండకూడదు, ఆఫ్ వైట్ క్రీమ్ కలర్లో ఉంటాయి. సో ఆ రంగు చూసుకొని తీసుకోండి, ఎందుకంటే లోపల వరకు ఫైబర్ ఉన్నా కూడా ఈ బయట పదరాల్లో, ఔటర్ ఫైబర్లో హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుంది, ఔషధి గుణాలు బయట పొదరాల్లో ఎక్కువగా ఉంటుంది. సో మీరు పాలిష్ చేసేసి అన్నీ తెల్లగా కనిపించేలాగా తీసుకున్నారంటే ఔషధి గుణాలు దాంట్లో తక్కువ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు సిరిధాన్యాలు రేట్ ఎక్కువ, రేషన్లో బియ్యము రేటు తక్కువకు దొరుకుతుంది. సో దాన్ని నూక చేసేసి సిరిధాన్యాల్లో చాలా సగానికి సగం మిక్స్ చేసేసి అమ్ముతున్నారు. రేటు వాళ్ళకి అది గిట్టే దానికోసం, లాభాలు ఎక్కువ చేసుకునే దానికోసం. సో మీరు అనుకుంటుంటారు నేను సామలు తింటున్నానని, కానీ మీరు సగానికి సగం అక్కడ బియ్యం నూక రేషన్ షాప్లో దొరికేది తింటున్నారు. సో యూ విల్ నాట్ సీ ది రిజల్ట్స్ ఇన్ యువర్ బాడీ. సో ఆ కారణానికి పాలిష్డ్ సిరిధాన్యాలని తీసుకోవద్దండి. అన్పాలిష్డ్ తీసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్మార్ట్ ఫోన్లో పిక్చర్ తీసి జూమ్ చేసి చూస్తే ఈ ధాన్యాల్లో రౌండ్ షేప్లో ఒక చిన్న రౌండ్ డాట్ ఉంటుంది. అట్లీస్ట్ 90% మీ ధాన్యాల్లో ఇది ఉంటే సరి అయినది అని కన్ను అనేది ఉంటుంది. దట్ ఈస్ హౌ యూ కెన్ ఐడెంటిఫై ఒరిజినల్ గ్రెయిన్స్. ఓకే, క్లియర్? ఒక్కసారి జెంటిల్ వాషింగ్ చేయాలి, మళ్ళా ఎస్పెషలీ అరికలు వాడినప్పుడు నేను చూసినట్టు ఆ ఎర్ర రంగు నీళ్ళల్లో వస్తుంటుంది, దుమ్ము మట్టి అనుకుని రుద్ది 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 10 సార్లు నీళ్ళు వేసి క్లీన్ వాటర్ వచ్చేంత వరకు కడిగేస్తున్నాను. నో యూజ్, అది మీకు విటమిన్స్ అండ్ మినరల్స్ లాస్ అయిపోతుంది.